నువ్వు నా కోసం పడిన కష్టాన్ని, నాపై పెంచుకున్న ఇష్టాన్ని అన్నిటినీ చంపేశాను. నేను చేసిన తప్పుకి ఏ క్షమాపణ ఉండదు. మీరు బాధపడకండి విహారీ గారు. ఈ విషయంలో మీరు ఏ మోసం చేయలేదు, ఏ తప్పు మీ వైపు లేదు. ఎందుకంటే మీరు చేసిన పని వల్లే కదా యమునమ్మ గారికి ఈ ఇంట్లో గౌరవం పెరిగింది. ఆ గౌరవం కోసమే కదా మీ తాతగారికి మాట ఇచ్చి మరీ మీరు పద్మాక్షమ్మని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ గౌరవం కోసమే కదా పద్మాక్షమ్మని ఒప్పించి సహస్రమ్మని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారు. నేనే మధ్యలో అనుకోకుండా వచ్చాను. అందుకే మధ్యలోనే ఉన్నాను, ఉంటాను. మీరు చూడాలి అనుకున్నది యమునమ్మ గారి గౌరవం, అది నెరవేరింది కదా. నాదేలే తప్పు నీదేం లేదులే, నమ్మవే బాధించాలని కాదులే.